40 అజ్ఞానభిత్ జననం. శ్రీ అగస్త్యుడు భక్తితో శివ కైంకర్యము చేసిన స్త్రీలైనా వారు తరించుటే కాక వారి పాదములను ఆశ్రయించిన వారిని కూడా తరింపచేయగలరు. ఇందుకు ఈ పురాతన గాథయే నిదర్శనం. ఆమూర్ అనే ఒక పల్లెపట్టు బహురమ్యమైనది, శంభుప్రసాదమని చెప్పబడినది. వ్యవసాయదారులు తమ పొలములలో ధాన్యపు రాసులను కుప్పలు తెప్పలుగా పోగులయ్యేట్లు పండించేవారు. ప్రజలు అన్నపూర్ణాదేవి దగ్గర బంధువులా అనిపించినంత ఉదారులు. సోమయాజులు నిర్వహించే నిరంతర యాగ యజ్ఞముల నుండి వెలువడే ధూమం మబ్బులై వర్షాన్ని కురిపించుచుండేవి. అక్కడి యువతల ముఖ పద్మములు సూర్యోదయాత్పూర్వమే వికసించి గృహకృత్యములు ఉల్లాసంతో నిర్వహించుకుంటూ భర్తల దైనందిక జీవన క్రమానికి స్ఫూర్తిని, సహకారాన్ని అందించేవారు. ఆ గ్రామంలో కీర్తిమంతుడు అనే శూద్రుడు కష్టార్జిత సంపత్ సంపన్నుడై ఉండేవాడు. అతని ధర్మపత్ని మాదిని తన రూపగుణ సౌందర్యాల చేత అతనికి సౌఖ్యాన్ని, శాంతిని సమకూర్చుటయే కాక ధర్మాచరణలో అతనికి సంపూర్ణ సహకారాన్ని అందించేది. వారికి ముందు తిలకావతి అనే కుమార్తె, తరువాత చాలా కాలానికి వారి కోరికల ఫలితంగా అజ్ఞానభిత్ అనే కుమారుడు కలిగారు. తిలకావతి సర్వసద్గుణ సంపన్నురాలై అందరినీ అలరించేది. పిల్లవాడికి 5 ఏళ్లు రాగానే గురుకులంలో చేరి ఆచార్యులు బోధించే విద్యలను ఏకసంతాగ్రాహి కావటం చేత చక్కగా నేర్చుకుని హృదయానవద్య విద్యోతమానుడు అయ్యాడు. పెద్దల మన్ననలు అందుకున్నాడు. తిలకావతి 12 సంవత్సరాల కన్యకామణి ఒకటియే తడవుగా తండ్రి ఆమెకు వివాహం చెయ్య సంకల్పించాడు. అతని బంధువులలోనే కలిశత్రువు అనే పేరు కల యువకుడు ఆ దేశపు రాజు సేనా నాయకునిగా నియుక్తుడై శివభక్తుడైన వాడు ఉండేవాడు. అతడు ఈ కన్యకు తగిన వరుడని మధ్యవర్తులు వచ్చి కీర్తిమంతుడికి చెప్పగా అతడును సరే అన్నాడు. మధ్యవర్తులు సంబంధాన్ని నిశ్చయపరచుకొనడానికి కన్యకు నూతన వస్త్రాలు, పసుపు కుంకుమలు, ఫలపుష్పాలు అందచేసి మరలిపోయి కలిశత్రువుకు ఈ విషయాన్ని నివేదించారు. అతడు ఆనందంగా తన సమ్మతిని తెలియచేశాడు. విధి విచిత్రమైనది, బలీయమైనది. ఆ రాజ్యాన్ని అంతలో శత్రుసేనలు ముట్టడించారు. వారిని ఎదుర్కొను బాధ్యత కలిశత్రువు మీద పడగా అతడు బోనులోంచి దూకిన సింహంలాగా కథన రంగానికి కదిలి వెళ్లాడు. తన నిజబలము, వ్యూహరచనల చేత వీరోచితంగా శత్రువులను నిర్జించి దేశానికి విజయాన్ని చేకూర్చి తాను మాత్రం యుద్ధంలో వీరమరణాన్ని పొందాడు. ఈ వార్త వినగానే కీర్తిమంతుడు గుండె పగిలి మరణించాడు. ఈ హఠాన్మరణముల చేత అభిజ్ఞభిత్ హృదయం కలిచివేసినట్లయింది. తండ్రికి ఉత్తర క్రియలు పూర్తి చేసి కొంత తడవు ఓర్చుకొని తన అక్కకు వేరే సంబంధాన్ని వెతుక ఆరంభించాడు. తిలకావతి అతన్ని వారించి సంబంధం నిశ్చయం కాగానే తనకు కలిశత్రునితో వివాహం అయినట్లే అని, ఇక తాను కూడా భర్తను అనుగమించుటకు ప్రాణత్యాగం చేసుకుని ఉత్తర జన్మలో మెరుగైన స్థితిని పొందగలనని చెప్పి ఆత్మహత్యకు సిద్ధపడింది. అజ్ఞానభిత్ ఆమె కాళ్లపై పడి వాటిని వదలక గట్టిగా పట్టుకుని అంత ఘోరం చెయ్యవద్దని, అదే జరిగితే తాను మాత్రం ఎవరి కొరకు బతకవలనని పరిపరి విధాలా ప్రార్థించాడు. ఊరి పెద్దలు కూడా ఆమెకు నచ్చచెప్పి తమ్ముని శ్రేయస్సు కోసం తోడ్పడవలసిందిగా ఒప్పించారు. ఆమె అంగీకరించి లౌకిక వ్యవహారములలో తలదూర్చక విరక్తయై కావి బట్టలను ధరించి పంచాక్షరీ మంత్ర జప పరాయణి అయి భస్మరుద్రాక్షాది చిహ్నాలను ధరించి పుట్టినింట ఉండక దగ్గరలో ఉన్న విరాటేశ్వరాలయాన్ని ఆశ్రయించి ఆ దేవదేవునికి ఆత్మార్పణం చేసుకున్నది. ఆలయ పరిసరాలను శుభ్రపరచుట, నీళ్లు చిమ్ముట, భగవంతునికి పూలమాలలు నిర్మించుట మొదలైన కైంకర్యాలను ఆచరిస్తూ శివధర్మ నిర్వర్తినిగా జీవించసాగింది. కొంతకాలం ఇట్లు నిరపేక్ష శివకర్మలు చేయగా ఆమెకు చిత్తశుద్ధి కలిగింది.
అప్పుడు శివుడు ఆమెపై తన అనుగ్రహ వీక్షణాన్ని ప్రసరించటంతో ఆమె మనసు పూర్తిగా స్వాత్మనిష్టను అవలంబించింది. ఇక అజ్ఞాన అక్క చేత అన్ని విధాల స్ఫూర్తిని ప్రబోధాన్ని పొంది సద్బ్రాహ్మణులకు శుశ్రూషలు చేయొచ్చు అనేక ధర్మ సూక్ష్మములను వారి వలన ఆకలింపు చేసుకుని దాని ఫలితంగా దృశ్యమాన ప్రపంచమంతా నశించునదే అన్న దృఢ నిశ్చయాన్ని చెందాడు. పిత్రార్జితమైన సంపదను విరివిగా వెచ్చించి అనేక విధాలైన ధార్మిక కార్యక్రమాల్ని నిర్వర్తించాడు. ఇంత ధర్మబద్ధంగా జీవించినప్పటికీ అతని పూర్వజన్మార్చిత పాప సంచితమంతా మూర్తిభవింపగా తత్ఫలితంగా అతనికి పరమ నీచులైన జైన పాషండులతో సాంగత్యం ఏర్పడింది. వారు తాము నిర్వహించే వివిధ సభలలో వైదిక మార్గ ఖండన, పాషండ మత స్థాపన వంటి విషయాలనే చర్చిస్తూ నిర్ణయిస్తూ ఉండగా అతనికి క్రమేపీ వారి మార్గంలో నిశ్చయం, విశ్వాసం ఏర్పడసాగింది. తమ మతము అహింసా ప్రధానమైనదని, అందుచేత ఇతర మార్గముల కంటే తమదే విశిష్టమైనదని, పరోక్షమైనట్టి శృతివాక్యం ప్రమాణం కాదని, అట్టి అప్రత్యక్ష శబ్దము చేత విధింపబడిన వేదధర్మము లోకంలో ఏమి సాధించగలదని, సూర్యాది గోళములన్నీ భౌతికములే అయి ఉండగా వాటికి పూజలెట్లు సమంజసమని, కర్మచేతనే గొప్పతనము వచ్చుచుండగా యోగము చేత బ్రహ్మవేత్త యగుట ఎట్లని, ఇట్లే అనేక మాయ మాటలతో అతనిని వశపరచుకున్నారు. వింత గొలుపు ఈ కొత్త పుంత అతన్ని ఆకర్షింపగా క్రమశః అతడు స్నానము, దానము, అర్చన, బ్రాహ్మణ పూజ, సంప్రదాయ ధర్మములు, వంశాచారములను వర్జించి పూర్తిగా వేదబాహ్యమైన జైన మతాన్ని అవలంబించాడు. వారి దుస్తులను, కట్టుబాట్లను, ఆచారములను సంపూర్ణంగా అనుకరించసాగాడు. జైనులు అతనిని పాటలీపుత్ర మఠానికి ఆచార్యునిగా చేసి ఇక మరల ఎప్పటికీ అతడు తమ మతమును వీడనట్లు కట్టడి చేశారు. అతడు కూడా తన తండ్రి ఇచ్చిన పేరును పరిత్యజించి ధర్మసేనుడు అనే లేనిపోని పేరు తెచ్చిపెట్టుకున్నాడు. పూర్వాశ్రమంలో సహజంగానే గొప్ప పండితుడొకట చేత కొత్త మతంలో అతడు కొద్ది కాలంలోనే అనేక మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఎప్పుడూ అతన్ని జైన మతస్థులు చుట్టూ ఉండేవారు. అదే తనకు తురీయ పురుషార్థంగా ధర్మసేనుడు భావించసాగాడు. ఈ దురదృష్టకర పరిణామములు విన్న తిలకావతి తీవ్ర శోకంతో గుండె పగులగా శంకరుని శరణుజొచ్చి ప్రతిదినము ఉభయ సంధ్యలలోనూ తార్క్ష్యా నదిలో స్నానమాడి ఓడలంతా భస్మం పూసుకుని తడి బట్టలతో పూలను కోసి దండలు కట్టి విద్రుమాదీశ్వరుడు అనే శివమూర్తికి సమర్పించి దేవతలచే పూజింపబడు శివునకు, త్రిపురాంతకునకు, ఆది వ్యాధుల నుండి ముక్తిని ప్రసాదించు ఈశ్వరునకు, తనను ముక్కువారి దుఃఖములను నశింపచేయు మహేశ్వరునకు కోటి కోటి నమస్కారములు. ఓ దయానిధి, తుది మొదలు లేని, తలాతో కాలేని ఆ పాషండ మతస్థుల ఊబిలో పడిన నా తమ్ముని కరుణ పెంపున ఉద్ధరింపుము స్వామి అని పరిపరి విధములుగా ప్రార్థిస్తూ ఆ ధార్మికురాలు ప్రేమైకమూర్తి, ఆదర్శ భగిని ఉపవాసములతో కృషించిన దేహము కలదై నీరసించిపోసాగింది. ఓం